హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లి కారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. నిల్వ ఉంచుకున్నా కూడా 2, 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకే కాదండి, మనం ఎప్పుడైనా టిఫిన్స్‌లోకి చట్నీ చేసుకోలేనప్పుడు ఈ కారం చాలా బాగా ఉపయోగపడుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు పల్లీలు వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ పల్లీలు దోరగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి వేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ మినపగుండలు, అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పల్లీలకు తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే సగం వరకు వేగిపోయాయండి. ఇందులోకి 10 ఎండుమిర్చి వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా మీరు వేసేసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటని సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడివిడిగా తీసేసుకొని వేసుకొని వీటితో పాటు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన ఇందులో ఉన్న వేడికి చింతపండు కూడా మెత్తబడి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మెత్తగా మెదిగిపోతుంది. ఈ విధంగా వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి వేసేసుకోవాలండి. అలానే ఉంచేసామంటే ఆ వేడికి ఇంకొంచెం మాడిపోతాయి కాబట్టి వీటిని కూడా వేరొక ప్లేట్‌లోకి వేసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇవి కూడా చల్లారిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి ఈ పప్పులన్నింటినీ వేసేసుకొని తగినంత ఉప్పును వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నానండి. కల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న పల్లీలను కూడా వేసేసుకోండి. పల్లీలు నేను పొట్టుతో సహా వేసుకుంటున్నానండి. అలా వేసుకున్నా కూడా బావుంటాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీకు కారం కనుక సరిపోకపోతే ఇందులోకి ఎండు కారాన్ని వేసుకొనైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 10, 15 వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం బరక బరకగా ఉంటే టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఇప్పుడు ఈ కారాన్ని ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకి 2, 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. మనం ఎప్పుడైనా టిఫిన్స్‌లోకి చట్నీ చేసుకోలేనప్పుడు ఈ కారాన్ని వేసుకొని తింటే చాలా బావుంటుంది. ఇలా వేడి వేడి అన్నంలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బావుంటుందండి. మనం టిఫిన్స్ ఏవైనా సరే ఇడ్లీ, దోస, పునుగులు ఇలా ఎందులోకైనా బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.